ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పుడమ తల్లి మీద దాదాపు 117 బిలియన్ల మంది పుట్టి ఉంటారని ఒక అంచనా మాత్రం. దీనిలో ఈ రోజునైతే దాదాపు 8 బిలియన్ల మంది బతికే ఉన్నారు ఇక్కడ. అయితే ఒక మాట ఉంటుంది ఎప్పుడు, 100కో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతాడు అని. అంటే ఇన్ని కోటాను కోట్ల మంది భూమి మీద పుట్టినా ఒక్కడు, అంటే కోట్లోనో 100లోనో ఒక్కడు మాత్రమే విశిష్టమైన వ్యక్తి అవుతాడు. ఎవరు అతను? అసలు అలాంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారా? ఇప్పుడైతే ఎక్కడుంటారు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. చూడండి, వ్యక్తులందరూ అధికార దాహమో ఇంకొక దాంతోనో పోరాడుతూ పరిగెడుతూ ఉంటారు. కానీ కొంతమంది విశిష్టమైన వ్యక్తులు భూమి మీదకి వచ్చి భూమికి ఎంతో కొంత మంచి చేసి సమాజం కోసం పుట్టి పోరాడి వెళ్ళిపోయిన వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. వాళ్ళలో మనం గమనిస్తే కనుక అబ్దుల్ కలాం గారు, ఆయన తన పుట్టుక కారణంగాని తన జన్మంతా దేశం కోసం ఫస్ట్ డిఫెన్స్లో పనిచేస్తూ ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన చివరి క్షణం వరకు కూడా ఆయన యువత కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు, తన జీవితాన్నే అంకితం చేశారు. అదేవిధంగా ఒక లక్ష్యం కోసం మహాత్మా గాంధీ, చాలామంది విమర్శిస్తూ ఉంటారు, కానీ గాంధీ గారు ఆయన జీవితం మొత్తం చూస్తే ఆయన ఏ పదవిని ఆశించలేదు, దేన్ని ఆశించలేదు. ఒకే ఒక్క లక్ష్యం కోసం పోరాడుతూనే ఉన్నారు, మానవాళి కోసం. అదేవిధంగా మదర్ తెరిసా, ఆవిడ గమనించినట్లయితే ఆవిడ తన జీవితం మొత్తం సేవ చేస్తూనే ఎంతో ప్రేమతో మానవాళిని చూసుకున్నారు. సో ఇలా విశిష్టమైన వ్యక్తులు అరుదుగా ఎక్కడో ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే కనుక అన్నా హజారే, ఆయన ఒక మూమెంట్ నడిపించారు, యాంటీ కరప్షన్ మూమెంట్ అని చెప్పి. నడిపించడమే కాదు, ఆయన తన విలువలకి, గాంధీ గారి విలువలకి, గాంధీ గారి భావజాలానికి ఆయన కట్టుబడి ఉన్నారనమాట. ఆయన రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయ నేత కాదు, కానీ తన విలువలతోనే తను ఉన్నారు. అదే టైంలో ఆయన విలువల కోసమే పోరాడిన అనేక మంది వ్యక్తులు, ఇంక్లూడింగ్ అరవింద్ కేజ్రీవాల్, తను కూడా సేమ్ అదే విలువలతో మొదలెట్టారు. కానీ ప్రస్థానం ఎలా అయిపోయింది, ఎలా మరలిపోయింది ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఎక్కడ మొదలయ్యాం, ఆ ప్రస్థానం ఎంత దూరం తీసుకెళ్ళాం, ఏదైతే ఐడియల్స్తో మనం మొదలు పెట్టామో, ఏదైతే గోల్స్తో మనం మొదలు పెట్టామో, దేనికోసం అయితే మనం స్టార్ట్ చేసామో, చివరి దాకా వాటి కోసం మనం ఉంటున్నామా, వాటి కోసమే మనం పోరాడుతున్నామా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన విలువలు దేంతో అయితే మనం మొదలెట్టామో చివరి వరకు దాన్ని కంటిన్యూ చేస్తే ఆ వ్యక్తి విశిష్టమైన వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి 100కో కోటికో ఒక్కడే ఉంటాడు. అటువంటి వ్యక్తి లైఫ్ స్టైల్ కనుక మనం చూస్తే చాలా డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా వాల్యూ బేస్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, క్రెడిబిలిటీ చాలా ఉంటుంది. అంటే తన మాటకున్న ఔన్నత్యం కానీ, వ్యక్తిత్వ ఔన్నత్యం కానీ జీవితాంతం ముందుకు వెళ్తూనే ఉంటారు వాళ్ళు. అలా కాకుండా సాదాసీదాగా అందరిలో కలిసిపోయి, అంటే 99% ఎటు వెళ్తున్నారో మనం కూడా అటు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా జీవితానికి అర్థమేముంది? అందుకే అంటారు, మహానుభావులు ఎక్కడో ఎప్పుడో పుడతారు, ఆ దేవుళ్ళు వాళ్ళు మనుషుల్లోనే గొప్ప దేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు అని చెప్పి.